అందరికీ నమస్కారం. ఏదైతే ముంబైకి సంబంధించినటువంటి సినీ నటి కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి కేసుల్లో గడిచిన కొంతకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల మీద ప్రభుత్వం చర్యలను చేపట్టింది. ఆ అంశం మనందరికీ విదితమే. అయితే ఇప్పుడే తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ని, అలానే సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్టు చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తూ ఉంది. ఎందుకంటే ఒక ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు, ఎవరైతే ఇంటెలిజెన్స్ సిపి అయినటువంటి సీతారామాంజనేయులు, అలానే విజయవాడ సిపి అయినటువంటి కాంతిరాణా టాటా, విజయవాడ డీసీపీ అయినటువంటి విశాల్ గున్ని, ఒక సినీ నటిని, ఏదైతే ముంబైకి చెందినటువంటి ఒక సినీ నటిని అక్కడ ఏదైతే జిందాల్ అనేటువంటి ఒక వ్యాపారి యొక్క సలహా సూచనల మేరకు అతని మీద బుక్ అయినటువంటి కేసు నుంచి ఈ యొక్క కేసు విత్డ్రా చేసుకునే విధంగా కాదంబరి జత్వానిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఏదైతే అంశం ఉందో ఆ అంశంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు జోక్యం చేసుకొని ఆ జిందాలు జగన్మోహన్ రెడ్డిని కలిసిన సరిగ్గా 14 రోజుల తర్వాత కాదంబరి జత్వాని మీద కేసును నమోదు చేయడం, ఆ కేసు నమోదు వెనక కుక్కల విద్యాసాగర్కి కాదంబరి జత్వానికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలేంటి, అసలు ఆమెని అక్కడి నుంచి ముంబై నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్కి తరలించడం ఏంటి, ఆంధ్రప్రదేశ్ తరలించిన తర్వాత ఆమె మీద కేసును నమోదు చేసి రిమాండ్కు పంపించవలసింది పోయి ఆమెని ప్రైవేట్ గెస్ట్ హౌస్లో బంధించడం, ఆమెని చిత్రవధ చేసి ఆమెను కుటుంబం మొత్తాన్ని చిత్రవధ చేసి చిత్రంగా వేధించి హింసించినటువంటి ఘటన ఏదైతే ఉందో ముగ్గురు ఐపీఎస్ అధికారులు స్వతంత్రంగా దీంట్లో జోక్యం చేసుకొని చెయ్యరు. 100% ఈ కేసు వెనుక బలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అవసరమైతే మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉంది. ఎందుకంటే ఆయన్ని కలిసిన సరిగ్గా 14 రోజుల తర్వాత ఈ కాదంబరి జత్వాని మీద కేసు నమోదవడం, ఆమెను వేధింపులకు గురి చేయడం, ఆమెను రిమాండ్కు పంపించడం, ఆమె కుటుంబం మొత్తాన్ని హింసించడం వెనుక 100% జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేటువంటి ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువిరుస్తున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. మరి జగన్ సంగతి ఏంటి? జగన్ని అరెస్టు చేయబోతున్నారా? ఈ కేసుకు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయబోతున్నారా అనేటువంటి అంశాలు తెలియాలంటే ఇంకొక 2 నుంచి 3 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే లోతుగా విచారణ కొనసాగుతూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఏదైతే ఆయన బ్యాచ్కి సంబంధించినటువంటి దారుణాలు, ఆగడాలు గడిచిన 5 సంవత్సరాల కాలంలో మనం అందరం చూసాం. డాక్టర్ సుధాకర్ని మొదలుకొని డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు వాళ్ళు చేసినటువంటి ఘాతుకాలు కావచ్చు, శిరో మండలాలు కావచ్చు, ప్రశ్నించే వారిని వారు ఏదించినటువంటి తీరు కావచ్చు, హింసించినటువంటి తీరు కావచ్చు, డోర్ డెలివరీ కావచ్చు, ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే సంవత్సరాలు సరిపోనంటి దారుణాలు జగన్మోహన్ రెడ్డి అలానే కో చేశారు. ఇలాంటి దారుణాల్లో మచ్చుకైనా కనబడంది, అసలు మనం ఊహించలేనిది నిజంగా ఐపీఎస్ ఆఫీసర్లు ఏంటి ఇంత దారుణమైనటువంటి కేసుని ఇంత అకారణంగా ఒక మహిళను, అలానే ఒక సినీ నటిని, ఒక సెలబ్రిటీని పట్టుకొని తప్పుడు కేసును బనాయించి వేధించి హింసించడం, అసలు ఏంటి ఈ సైకోయిజం ఏంటి? నిజంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వాలా అంటే 100% అరెస్ట్ అవుతాదనేటువంటి వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువిరుస్తున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలానే కుక్కల విద్యాసాగర్ను కూడా వదిలేటువంటి పరిస్థితి లేదు. ఈ కేసుకు సంబంధించి పుట్టు పూర్వోత్తరాలు వాస్తవంగా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి ప్రతి అంశాన్ని కూడా డీజీపీ గారి సలహా సూచనల మేరకు డీజీపీ గారి పర్యవేక్షణలో ఈ కేసు సమగ్రంగా విచారణ కొనసాగుతూ ఉంది. ఇది 100% సరైనటువంటి విధానం కాదు. తప్పకుండా ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారంటే అరెస్ట్ అవుతారనేది సంచలనమైనటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం. ఈ యొక్క విచారణ ఇలానే కొనసాగుతుంది. అలానే కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి అంశాలు, అనేక అంశాలు, రోజుకొక అంశం, రోజుకు కొత్త అధ్యయనం, రోజుకు ఒక కొత్త విషయం బయటికి వెలువడుతూ ఉంది. నిజంగా ఇలాంటి ఎన్ని ఘటనలు జరిగాయి? ఈరోజు కాదంబరి జత్వానికి ఇలా జరిగింది, ఒక సెలబ్రిటీకి ఇలా జరిగిందంటే బయట రానటువంటి అంశాలు ఎన్నున్నాయో. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు చేసినటువంటి అరాచక పర్వం అలాంటిది. సాక్షాత్తు ప్రస్తుత డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా, సుమారు 30,000 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్సింగ్ అయ్యారు. ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో వారి టార్గెట్గా వాలంటీర్ల సహకారంతో వాళ్ళ డేటాను సేకరించి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఆ ఒంటరి మహిళలను వేధిస్తున్నారు, హింసిస్తున్నారు, వారిని శారీరకంగా అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన గతంలోనే చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి అనేక సందర్భాల్లో నిజమయ్యాయి. ఈరోజు కాదంబరి జత్వాని అంశం కూడా అలాంటిదే కదా.
ఎక్కడో ముంబైకి చెందినటువంటి సినీ నటిని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం ఏంటి, ఆమెను వేధించడం ఏంటి, ఆమె మీద తప్పుడు కేసులు బనాయించడం ఏంటి, ఆమెను రిమాండ్కి పంపించడం ఏంటి, నెల రోజుల పాటు ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ఆమెను బంధించడం ఏంటి, ఆమె తిరిగి అక్కడికి వెళ్ళి ఆ జిందాల్ మీద కేసును వాపసు తీసుకోవడం ఏంటి, ఏంటి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడా లేకపోతే సెటిల్మెంట్లకు ముఖ్యమంత్రిగా ఉన్నాడా అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు అంతేలే, బాబాయిలను చంపినటువంటి వ్యక్తులకు సెటిల్మెంట్లు పెద్ద విషయం కాదు కదా, బాబాయిలను గొడ్డలతో నరికినటువంటి వ్యక్తులకి ఈ పెద్ద విషయాలు కాదు కదా, కన్న పేగు తెంచుకుని పెట్టినటువంటి ఏదైతే తన చిన్నాన్నను చంపినటువంటి వ్యక్తిని ఈ అంశాల్లో కాదంబరిజత్వాన్ని లేదంటే మరొకరు పెద్ద అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకుంటే అది అయిపోవాలి. పలానా వ్యక్తి చావాలంటే చచ్చిపోవాలి, పలానా వ్యక్తిని చంపేయాలంటే చంపేయాలి, పలానా వ్యక్తికి శిరోమండలం చేయాలంటే చెయ్యాలి, అంతే. జగన్మోహన్ రెడ్డి చేసిందే చట్టం, ఆయన నడిపించిందే రాజ్యాంగం. రాజారెడ్డి రాజ్యాంగం తరాలోనే గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రం ముందుకు కొనసాగిందే తప్ప రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం ఏదీ లేదు. ఇలాంటి అనేక ఘటనలు ఇంకా ఇలాంటివి ఎన్నున్నాయో బయటికి రానివి, అవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలను ఉపక్రమించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఏం జరగబోతుందో వేచి చూద్దాం. జై భీమ్, జై భారత్, జై హింద్.